రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే సీఎం, నా లొటపీస్ ఉంటావు 10 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు కొనేళ్ళు నువ్వు చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి నువ్వే. ఎవరైనా గట్యంతో ముగుస్తుందేమో ఓసీల పరిపాలన అంటుంటే దద్దమ్మతో ముగిసిపోయే పరిస్థితి వచ్చింది నీతోటి. 2028 తర్వాత ఇక నువ్వు రాసి పెట్టుకో, నీవు కానీ నీ కాందాన్ కానీ నీ జాతి కానీ ఎవరు కూడా ముఖ్యమంత్రి కాదు కదా అటు దరిదాపులో కూడా చూసేటువంటి సాహసం చేయరు. అది రాసి పెట్టుకోండి. ఇక నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, తాత జాగిరని రాసిచ్చినాం పట్టేదారిలో ఉన్నట్టుగా. తెలుస్తలేదా ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో? లోకల్ బాడీలో ఏం జరుగుతూ ఉంది, బీసీలు ఎట్లా దూసుకొస్తా ఉన్నారో కనిపిస్తలేదా? కాబట్టి ఇక నీ ఆశలు వదిలేసుకో. నువ్వేదో అది ఎట్లా తప్పించుకోవాలరా అనడానికి ఒక డైలాగ్ తయారు చేసినావు. 10 ఏళ్ళు నేనే అనేది 10 ఏళ్ళు లేదు కదా, 10 నెలలకు కూడా కష్టం లేదు. ఇలా ఢిల్లీకి పోతా ఉన్నావు, అధిష్టానాన్ని ఒకసారి కలుద్దామనంటే రాహుల్ గాంధీ గారు పెట్టే కండిషన్ మీకు తెలుసు కదా, బట్టి రావాలి, ఉత్తమ్ రావాలి, నువ్వు రావాలి, ముగ్గురు వచ్చినప్పుడే నేను కలుస్తాను. పార్లమెంట్ దర్వాజా నిలబడి ఫోటో దిగి ప్రెస్కు రిలీజ్ చేసిన వాళ్ళందరికీ ఆ డ్రామా అనేది తెలుసు. కానీ నా అంచనా ప్రకారం రేవంత్ రెడ్డి గారు నీ పదవికి గండం ఎందుకో కనిపిస్తూ ఉంది చాలా సీరియస్గా. అయిపోయింది, ఎందుకంటే నీ పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఒట్టిదే అంతా డొల్లా. ప్లస్ మళ్ళీ నీకు ఏమైనా పెద్ద నాలెడ్జ్ ఉందంటే లోటపీస్ అది కూడా ఏం లేదు, ఓ సబ్జెక్ట్ రాదు ఏం లేదు, అప్పటిదప్పుడు తాత్కాలికంగా 4 ముచ్చట్లు నేర్చుకొని పోతావు. అయితే రేవంత్ రెడ్డి గారు ఇక ఈ తెలంగాణ రాష్ట్రం రెడ్ల నుంచి విముక్తి అవుతా ఉంది. రెడ్లకు బీసీలకు బంధం తెగిపోయింది. ఇక్కడ భువనగిరి కాడ ఒక్క రెడ్డి ఆమె గెలిచి ఏమంటుంది చూసిరా, నేను వీడియోలో చూసిన, నేను గెలిచిందే ఒక్క ఓసీని, జనరల్ మాదే కదా మాకు ఇయ్యాలి కదా అన్నట్టు. జనరల్ వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా ఎమ్మెల్యే చెప్తుంది. జనరల్లోకి బీసీలు ఎట్లా దూసుకొస్తా ఉన్నారో చూసిరు కదా. ఇన్ని రోజులు అంటే అణచివేత, కానీ ఇలా మేల్కున్న బీసీ సమాజం ఉంది కాబట్టి ఇలా మీ పప్పులు ఉడుకుడు ఇక తప్పని పరిస్థితి. నామినేషన్లు ఎత్తందుకే భయపడరు మీరు, ఆ పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున గీందాకు వచ్చింది, రేపు ఎమ్మెల్యేలు గుంజుకుంటారు, రేపు పీఠాన్ని అధిష్టిస్తారు. ఇంకా నేనే ముఖ్యమంత్రి, ఎట్లా ముఖ్యమంత్రి కొనసాగుతావు నాకు అర్థం కాలే. నీకు ఒక్క క్షణం కూడా సీట్లో కూర్చోవడానికి అర్హత లేదు. నువ్వు ఉన్నావు మున్సిపల్, విద్య, హోము, ఆ తర్వాత ఇవన్నీ దోపిడీ అన్నీ నువ్వే. నీకు దోపిడీలో ఉన్న ఎక్స్పీరియన్సు, నీకు చీటింగ్లో బ్లాక్మెయిలింగ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ పరిపాలనలోనైతే లేదు. అంతే జగమెరిగిన సత్యం అది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు బీసీల ద్రోహిగా గద్దె దిగబోతా ఉన్నారు. చరిత్రలో నువ్వు రాసి పెట్టుకో. బీసీలకు అత్యంత మోసం చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని లిఖించబడతా చూడు. ఎందుకు చెప్తా ఉన్నంటే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో నువ్వు వాడిన డ్రామా, కులగణన పేరుతో చేసిన మోసం, డెడికేట్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టకుండా నువ్వు వాడుతున్నటువంటి నాటకం, ఈ మళ్ళీ బీసీ సప్లాన్ పేరు మీద రాజీవ్ యువ వికాసమా, యువ వికాసం పేరు మీద నువ్వు చేసినటువంటి మోసం ఒక్క మోసం కాదు, నీ బతుకంతా చీటింగే రేవంత్ రెడ్డి. నీ చీటింగ్ ముఖ్యమంత్రితనాన్ని ఖచ్చితంగా 2028 దాకా కూడా భరించడానికి సిద్ధంగా లేదు జనం. నువ్వు నిరుద్యోగులను మోసం చేస్తీవి, నువ్వు ఉద్యోగస్తులను మోసం చేస్తీవి, నువ్వు మోసం చేయని వర్గమేది. ఇవాళ ఏది ఒక భూములకు సంబంధించినటువంటి పర్మిషన్లు కావాలంటే నీ అన్న పర్మిషన్ కావాలి, నా దానికి నీ తమ్ముని పర్మిషన్, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి పంచుకొని తింటా ఉన్నాడు. కసరుగా ఎక్కినట్టుగా అక్కిస్తాం ఏదో నాడు. ఎందుకు తొందరపడుతున్నావు తాత? కానీ 28 లోపే నీది ఏమైనా ఉంటే దులుపుకొని వెళ్ళిపో. ఆ తర్వాత నీకు కాదు కదా, నీ జేజమ్మ దిగొచ్చిన ఛాన్స్ లేదు. తెలంగాణ రాష్ట్రం బీసీల చేతుల్లోకి వస్తాం.